హాయ్ గైస్, వెల్కమ్ టు మార్కెట్ ప్లేస్ తెలుగు ఛానల్. అయితే ప్రీవియస్ వీడియోలో ఫోటోషాప్ గురించి, దాని ఇంటర్ఫేస్ గురించి నేను చెప్పడం అయితే జరిగింది. ఎవరైనా ఒకవేళ చూడకపోతే కింద లింక్ పెడతాను, చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో ఫోటోషాప్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మూటూల్ ఉపయోగించి ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. మూటూల్ ఏదైతే ఉందో మూటూల్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం మూవ్ చేయాలి, లేదా ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే మూటూల్ బాగా ఉపయోగపడుతుంది. చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఓకే. ఒక వైట్ పేజ్ అయితే తీసుకున్నాం. వైట్ పేజ్లో 3 ఆబ్జెక్ట్స్ అయితే తీసుకున్నాం. ఈ ఇవి ఈ ఈ ఆబ్జెక్ట్స్ని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి మనం మూవ్ చేయాలి అనుకుంటే కంపల్సరీ మూవ్ టూల్ అన్నది మనం యూజ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మూవ్ టూల్ తీసుకున్నాం. మూవ్ టూల్ మీద సెలెక్ట్ చేసుకున్నాం. ఎప్పుడైనా సరే సెలెక్షన్లో ఉంది అని మనకు తెలియడానికి పర్టికులర్ దీని మీద ఒక బ్లాక్గా రౌండ్గా సెలెక్ట్ అయినట్టు మనకు చూపిస్తుంది. అదే గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మూవ్ టూల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని అటు ఇటు మూవ్ చేయాలంటే కంపల్సరీ మూవ్ టూల్ మీద క్లిక్ చేయాలి. షార్ట్ కట్స్ కూడా చెప్తుంటాను, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఈ డాక్యుమెంట్ నుంచి నేను ఇంకొక డాక్యుమెంట్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. దాన్ని పట్టుకొని మౌస్ని డ్రాగ్ అండ్ డ్రాప్ తీసుకొచ్చి ఇందులో పెట్టాలి. అలాగే ఇంకొక ఆబ్జెక్ట్ నేను ఈ సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ని కూడా దీని మీద క్లిక్ చేసి పట్టుకొని తీసుకొచ్చి నేను ఈ డాక్యుమెంట్లో పెట్టాలనుకుంటున్నాను. అలాగే ఈ సర్కిల్లో ఇక్కడ నేను వదులుతున్నా, ఇక్కడ వదలగానే ఇక్కడ పేస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మూవ్ టూల్ ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఇదే కాదు, ఎనీ ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలంటే మూవ్ టూల్ని వాడతారు. ఓకే గైస్, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి ముందుగా నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అయితే చూడండి. థ్యాంక్ యూ.